హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ 8 ఈ రోజు అయితే ప్రోమో అయితే వచ్చేసింది. ఎదురు చూస్తున్నాం కదా మనందరం కూడా. అభయ్కి రెడ్ కార్డ్ అని చెప్పి ఖచ్చితంగా రెడ్ కార్డ్ అయితే ఇస్తారు. ఎందుకు అంటే 2 days నుంచి ఎగ్ టాస్క్ జరుగుతుంది కదా, అది జరుగుతున్నప్పటి నుంచి అభయ్ పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా బెలూన్ టాస్క్ లో ఏమన్నా పర్ఫార్మెన్స్ ఉండొచ్చేమో కానీ ఓవరాల్ గా చూస్తే ప్రేరణ యష్మినే వాళ్ళ క్లాన్ నుంచి అయితే మంచిగా పర్ఫామ్ చేశారు. తిని వెళ్ళి పక్కకెళ్ళి కూర్చున్నాడు అనమాట. తిని ధీమా ఏంటో అర్థమైంది. కానీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అజమాయిషీ చేయడము, తన ఎదుటోళ్ళు మాట్లాడుతున్నా కూడా తిని మాట్లాడేసేయడము, ఇదంతా మాట్లాడటము, 24 hours లైవ్ చూసినా కానీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి చాడీలు చెప్పడం ఇలాంటివే జరుగుతాయి అనమాట. అభయ్ పోనీ ఓటింగ్ పరంగా చూసినా కానీ లీస్టే, ఇంకా గేమ్ పరంగా చూసినా కానీ లీస్టే, అన్నిట్లోనే లీస్టే. అక్కడ ఉన్న క్లాన్ సభ్యులు కూడా ఎలా తిని ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటనేది అయితే తెలియదు అనమాట. ఎగ్ టాస్క్ లో అందరి ముందు పద్దాకల బిగ్ బాస్ ఏదైనా రూల్స్ చెప్తుంటే దాన్ని ఎగతాళిగా మాట్లాడతాము, డైరెక్ట్ గా అసలు బిగ్ బాస్ నే తిట్టడం అలాంటివి చేశాడనమాట. అందుకని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తున్నారు. బట్ కానీ ఏమైనా ట్విస్ట్ ఇస్తారేమో, రెడ్ కార్డ్ ఇవ్వకుండా సీక్రెట్ రూమ్ లో ఏమైనా ఉంచుతారేమో అయితే ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా బయటకు పంపించినా తనకి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి. ఇది అలా వాళ్ళు ఎక్కడున్నా సరే కొంచెం డేంజర్ గానే ఉంటుంది. ఎందుకంటే చాలా మ్యానిపులేట్ చేయడం అలాంటివి అయితే ఉంటాయి అనమాట. 24 hours అసలు లైవ్ చూసినా కానీ నస బ్యాండ్ అనమాట. బిగ్ బాస్ కే రూల్స్, బిగ్ బాస్ నే తిట్టడము. ఒక డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ డైలాగ్, జీతాలు ఇచ్చేవాడి మీద జోకులు వేస్తే జీవితం అల్లకల్లమైన అయ్యిద్ది అన్నట్టు. ఇప్పుడు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తే మాత్రం తన మీద ఒపీనియన్ అనేది ఏ ఈవెంట్ షోస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు తెలియకపోవచ్చు. అక్కడ ఉన్న సరౌండింగ్స్ లో సిచ్యుయేషన్స్ లో మాత్రం ఆ మచ్చ అనేది అలానే ఉండిపోతుంది. ఎక్కడైనా సరే, ఇప్పుడు స్కూల్స్ లో అయినా కాలేజెస్ లో అయినా ఇలాంటి పర్సన్స్ ఒకళ్ళు ఉంటారన్నమాట. మొత్తం స్పాయిల్ చేసేస్తారు ఆ అట్మాస్ఫియర్ ని చాడీలతో. ఇంకా బాసుల మీద కానీ చెప్పడము, చాడీలు చెప్పడము, వర్క్ దగ్గర ఒక ఎంప్లాయ్ దగ్గర నుంచి ఇంకో ఎంప్లాయీకి చెప్పడము, లేదంటే షోస్ లో కూడా మామూలుగా ఒక యాక్టర్ దగ్గర నుంచి ఇంకొక యాక్టర్కి ఇట్లాంటివి చెప్పడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. నేను ఇప్పటివరకు చూసిన బిగ్ బాస్ షోస్ అన్నిట్లో కూడా వరస్ట్ ప్లేయర్ ఇతను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇలాంటి వాళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు ఉంటారు ఖచ్చితంగా, మనకు తెలియపోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా ఉండలేరు అనమాట, ఎక్కువగా తీసుకోలేరు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మేమే హై అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఆ కేటగిరీకి చెందినవాడు అనమాట అభయ్. మీరు రోజు రెగ్యులర్ గా లైవ్ చూసే వాళ్ళైనా ఎపిసోడ్స్ చూసే వాళ్ళకైనా అర్థమవుతుంది. ఇంకా మీరు లైవ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది తన క్యారెక్టర్. ఇలాంటి వాళ్ళు పర్సన్స్ ఒక్కొక్క చోట ఉంటారనమాట. మరి ఏమైతే ఏంటో అనేది ఈ రోజు అయితే చూద్దాం ఎపిసోడ్ లో. థ్యాంక్ యూ.